హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మార్నింగ్ అయితే మా ఊర్లో వాతావరణం మార్నింగ్ లేవగానే ఎట్లుంటుంది అనేది ఈ వీడియో అయితే షూట్ చేశాను. పొద్దున లేవగానే వీడియో అయితే మా తమ్ముడు వచ్చేసి పిల్లల్ని అయితే అందరినీ నేను షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి. అందరిని అయితే తీసుకొని ఇక్కడ కొట్టం దగ్గరికి అయితే పోయి అక్కడైతే వీడియో షూట్ చేసిందనమాట పిల్లలతో. చాలా బాగా అనిపించింది ఆ వీడియో వచ్చేసి. నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను, చూడని వాళ్ళు ఉంటే ఆ షార్ట్ వీడియో చూడండి. చాలా బాగా అనిపించింది. పొద్దున్నే ఊటీలో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. ఇక్కడైతే మార్నింగ్ లేసేసి చలి చాలా ఉందని చెప్పేసి ఇక్కడైతే మంట పెట్టుకున్నాము. మంట పెట్టుకొని మంట అయితే కప్పుకుంటాము. లేచింది 7కి అట్లా లేచినాం, 7:30 కానీ చాలా చలి ఉందనమాట. షాద్నగర్లో కంటే ఇక్కడ ఊర్లో అయితే చాలా చలి ఉంది. ఖుషి అయితే 6 లేసింది. రా ఇక్కడ కాపుకుందు అని చెప్పేస్తే తనైతే రావకుండా అటు ఇటు చూస్తూ ఉంది. అమ్మ నాన్నైతే మార్నింగే పొలానికి అయితే వెళ్తారనమాట. మార్నింగ్ లేవగానే అక్కడ ఆవులు ఉంటాయి కదా, ఆవులను అయితే కట్టేసి వస్తామని చెప్పేసి వాటిని ఏం చేశారంటే మార్నింగ్ లేవగానే వెళ్ళేసి కొట్టమంతా ఊకేసి అక్కడ పెండ ఉంటుంది కదా, పెండ తీసేసి ఆవులను అయితే వేరే దగ్గర కట్టేసి వస్తారు. వాళ్ళైతే అక్కడ నుంచి వస్తారు కదా, ఇక్కడ నుంచి ఖుషి అయితే చూసి పరుగు అని అమ్మ దగ్గరికి అయితే వెళ్తుందనమాట. వాళ్ళు మార్నింగ్ అయితే 5కి అట్లా లేసి వెళ్ళిపోతారనమాట. అంటే ఇంతకుముందు అయితే ఇంకా కొంచెం ముందే వెళ్ళిపోయేవాళ్ళు పాలు విండడానికి. ఒక 3 ఆవులు ఉన్నాయి కదా అమ్మ వాళ్ళవి. ఇంకా నాన్న అమ్మ ఇద్దరు కలిసి అయితే వెళ్తారనమాట. ఇప్పుడైతే ఆవులు పాలు ఇవ్వట్లేదంట, అందుకోసమని కొంచెం లేట్గానే వెళ్ళేసి అక్కడైతే ఇంకా కొట్టం అంతా ఊడ్చేసి వాటిని వేరే దగ్గర కట్టేసి వస్తారనమాట. ఎందుకంటే గడ్డి మెస్సాయి కదా, మళ్ళీ వీళ్ళు ఒక 11:30, 12కి అట్లా వెళ్తారనమాట. అప్పుడు వెళ్ళి వాటికి నీళ్ళు తాపొస్తారు. ఇక్కడైతే మేమైతే మంట కప్పుకుంటున్నాం కదా, 7:40 అట్లా అవుతుందనమాట టైం వచ్చేసి. అప్పటికైనా చలి చాలానే ఉంది. ఇంకా వీళ్ళైతే చూడండి మా కోడళ్ళు అందరు రెడీ అయిపోయారు అనమాట. మండే రోజు బ్లాగ్ అనమాట ఇది వచ్చేసి. వాళ్ళైతే స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. చిన్న ఉన్నప్పుడైతే మేము కూడా 6:30కో 6కో లేసేసి మా ఊర్లోకి అయితే బస్ 7కే వస్తుండే అప్పుడు గవర్నమెంట్ బస్సు. ఇప్పుడైతే బస్సే మార్నింగ్ వస్తుందంట, కానీ ఎక్కువ శాతం అయితే ఇక ఎక్కరనమాట, అందరు ప్రైవేట్ స్కూల్స్ అయిపోయినాయి కదా. ఇంకా అందుకని ఆ బస్సు మార్నింగ్ అంటే పోయే వాళ్ళు ఉంటారులేండి, వేరే పిల్లలు ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీ పిల్లలు పోయే వాళ్ళు ఉంటారు కదా, 7కి అయితే వెళ్తారు. ఇదైతే ఈ ప్రైవేట్ బస్సులు అయితే 7కి 7:40కి అట్లా వస్తూనే ఉన్నాయి ఒక బస్సు ఇంకొకటి. ఇంకా వీళ్ళైతే అందరు రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారనమాట. ఈరోజైతే ఇంకా మేము ఖుషితోటే మా గడపాలి. అంటే మేము సాటర్డే వచ్చినాం కదా, సండే ఉండి మండే వెళ్దామని చెప్పేసి అనుకున్నాము. కానీ ఇంకా నేను కొంచెం రెస్ట్ తీసుకుందాంలే ఒక 1 డే అన్నట్టు చెప్పేసి మా వారికి అయితే ముందే చెప్పాను, సండే ఉండి మండే ఈవినింగ్ వచ్చేస్తామని చెప్పాము. సరేలే ఉండండి అని చెప్పేసి తనైతే మార్నింగ్ వెళ్ళిపోయింది అనమాట. మార్నింగ్ సండే రోజు మార్నింగ్ అయితే తమ్ముడు వెళ్ళి తనైతే 5 షాద్నగర్లో వదిలిపెట్టేసి వచ్చేసిండు. తనైతే డ్యూటీకి వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడైతే మేము ఇక్కడే ఉండిపోయాము. ఇక్కడైతే బాబు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ లిప్స్టిక్ రాసుకొని ఉంది. బాబు అయితే ఏదానికో ఏడుస్తుంటే తనైతే బావా అని పిలుస్తూ ఉందనమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అమ్మ అయితే బాగా పెళ్ళైనాయి నాకు చైత్రకైతే, అలాగే ఈడిది కూడా అయింది. ఇంక అమ్మతోటి ఈర్పించుకుందాంలే. నేను మెయిన్గా అంటే సండే ఉండడానికి కారణం ఇదే అండి. మా వారికి అయితే చెప్పిననమాట, నేనైతే సండే ఉండి వస్తానని చెప్పేసి. చాలా పెళ్ళైనాయి, గోకుడు పెడుతుంది, అందుకోసమని అమ్మతోటి ఈర్పించుకొని వద్దామని చెప్పేసి ఇంకా ఆ రోజైతే అక్కడే ఉన్నాం. ఇది నెక్స్ట్ వచ్చేసి అమ్మ వాళ్ళు అయితే ఇక్కడ గడ్డి తీసుకురనమాట. ఇది ఈ పొలం వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళది, మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ పొలం అనమాట. నేనైతే మ్యారేజ్ అయిన 17 ఇయర్స్కి అయితే ఇక్కడికి అడుగు పెట్టానమాట. ఎందుకంటే అమ్మ వాళ్ళు ఇక్కడ మా బావ వాళ్ళ దగ్గర గడ్డి అయితే తీసుకురు, ఆవులు ఉన్నాయి కదా, దానికోసం అయితే అక్కడ గడ్డి తీసుకురు. ఇక్కడ తులసి మొక్కలు అయితే చాలా ఉన్నాయి చూడండి, మా బాబాయ్ అయితే షూట్ చేసిండు. గడ్డి తీసుకురు కదా, ఈ గడ్డి అంతా తీసుకొని మళ్ళీ మా బావి కాడికి అయితే తీసుకెళ్తారనమాట. ఇక్కడ చూడండి ఖుషి నేను వాటర్ తీసుకొని వచ్చినాము. ఇది ముందు రోజు నాన్న ఏంటంటే ఆ గడ్డి మోపులన్నీ ఒక దగ్గర వేసిరు కదా, 102 మోపులేమో ఉన్నాయంట, దాంట్లోకి వెళ్ళి 2 మోపులు అయితే ఎవరో తీసుకెళ్ళిరంట. ఇంకా మస్తు ఇంకా అదే విషయం ఇక్కడైతే చెప్తుండు.
4000 పెట్టి అదంతా అంతా చుట్టి పెట్టిరంట. అంత కష్టం అంతా ఇంత చేసినా కానీ వేరే వాళ్ళు ఎవరో తీసుకెళ్ళిరని చెప్తుండే. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇక అన్నయ్య వచ్చేసి ఈ వెహికల్ అయితే తీసుకొచ్చి ఆ గడ్డి మొప్పులన్నీ తీసుకెళ్తుండే. ఇంక వాళ్ళకైతే కొంచెం ధూప అవుతుందని చెప్పేస్తే ఇంక అక్కడికైతే నేను వాటర్ అయితే తీసుకొని వెళ్ళిపోయాను. మా బాబు వీళ్ళందరూ ఇంకా చూడండి వెహికల్ అయితే వేసుకొని వెళ్తారు. ఇక్కడే మా తోటి కూడా అయితే కనిపించిందండి. తనతో అయితే కొంచెంసేపు మాట్లాడిన తర్వాత ఇంకా పత్తి చేను ఉందనమాట. ఇంకా మనమైతే దీపాలు పెట్టడానికి కావాల్సే పత్తే కదా. ఊరికెళ్తే ఎక్కువ శాతం అయితే నేను పత్తి కానీ ఏమన్నా మనకి యూజ్ అయ్యేటివి అయితే తీసుకొచ్చుకుంటా. ఇక్కడైతే అక్కని అడిగిన అక్క పత్తి తీసుకెళ్తే కొంచెం అంటే సరే అని చెప్పేసింది. ఎవరినైనా అడిగే తీసుకోవాలి కదా. మనం అందులోకి వెళ్ళినామనుకో అడగకుండా తీసుకుంటే మళ్ళీ ఏమన్నా అంటే బాధ అనిపిస్తుంది కదా. అందుకని చెప్పేసి అడిగేసి తీసుకొని వచ్చేసిన. ఇది వచ్చేసి నైట్ అనమాట. ఇది మేము దసరాకి బతుకమ్మ చేసిరనమాట. అప్పుడు దసరా అప్పుడైతే ఇంక అక్క చెల్లి అయితే రాలేరు. నేనే అట్లా పోయి ఇట్లా వచ్చిన అనమాట. ఇంక అమ్మ వాళ్ళకి జంబు పెడదామని ఆ వీడియో అప్లోడ్ చేసిన. చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఇక్కడ వచ్చేసి బతుకమ్మ ఆడినాం కదా, అదైతే వీడియో తీసినుండే తమ్ముడు. అది ఇక్కడ టీవీలో వేసిండు. ఇంకా అది చూసుకుంటూ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ 2 డేస్ నుంచి వీడియోస్ అయితే మొన్న పోస్ట్ చేసిన కదా, ఇది దీనికైతే కామెంట్స్ ఆఫ్ అయినాయి అనమాట. ఎందుకంటే ఎక్కువ శాతం ఇక్కడ పిల్లల్నే చూపించిన కదా వీడియోలో, అందుకని కామెంట్స్ అయితే ఆఫ్ అవుతాయి అనమాట. మనం ఎక్కువ శాతం అయితే పిల్లల్ని చూపించిన వీడియోకి కామెంట్స్ యూట్యూబ్ అయితే ఆఫ్ చేస్తుంది. నేనైతే గమనించుకోలేను. నెక్స్ట్ టైం ఏందబ్బా నేను కామెంట్స్ ఎందుకు ఆఫ్ చేసిన అన్నట్టు మళ్ళీ చూసినాను అనమాట. వైటీ స్టూడియోలోకి వెళ్ళి చూస్తే కామెంట్స్ అయితే ఆఫ్ అయినాయి. మళ్ళీ వేరే పాపదైతే సాంగ్ పెట్టిన దాన్ని కూడా కామెంట్స్ అయితే ఆఫ్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ దీన్ని కూడా కామెంట్స్ అయితే ఆఫ్ అవుతుండొచ్చు. ఇదైతే నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఖుషిని అయితే చూసిరు కదా, తనైతే మార్నింగ్ లేవంగానే గుమ్మడిగంతలు అయితే వేస్తుంది. సో ఇదేనండి నా బ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం అయితే మా పొలానికి అయితే వెళ్ళానని ఇన్ని ఇయర్స్ తర్వాత.